అభివృద్ధిని చూసి పులివెందుల పట్టణంలో వైసీపీ నుంచి టీడీపీలో భారీగా చేరుతున్నారని బీటెక్ రవి అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వారి ప్రాంతాలలో ఉన్న సమస్యలు పరిష్కరించలేదంటూ తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. తమ పార్టీలో చేరిన ప్రతి వారు తీసుకువచ్చే ప్రతి సమస్యను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న హామీ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం చేరుతున్నది ట్రైలర్ మాత్రమే, ముందు ముందు సినిమా ఉంటుందని అన్నారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో చాలా భారీగా చేరికలు కూడా ఈరోజు జరగడం మీరంతా కూడా చూస్తున్నారు. మొట్టమొదటిగా శ్రీరామాల సందు దగ్గర, తర్వాత ఎప్పటి నుంచో అంటే కాపు సామాజిక వర్గం అంటే బలిజ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ కుటుంబ నేపథ్యం అసలు ఏంటంటే, ఏదన్నా కానీ అంకాలమ్మకు ఏదైనా దేవరా గీవరా జరిగితే ఫస్ట్ అమ్మవారి ఆభరణాలు కానీ అమ్మవారికి బోనం పెట్టాలన్నా కూడా మొట్టమొదటిగా ఈ కుటుంబం నుంచే పోతుంది. అంటే పులివెందుల ఈరోజు అందరూ వచ్చి సెటిల్ అయినారు, కానీ పులివెందుల పాత పులివెందుల అదంతా కూడా బలిజ సామాజిక వర్గానికి చెందిన పులివెందులే. అలాంటి పులివెందులోనే ఒక మంచి కుటుంబం తర్వాత ఈరోజు మా పార్టీలో చేరడం అంటే శ్రీను కానీ, వాళ్ళ సతీమణి కృష్ణవేణమ్మ కానీ, వాళ్ళ అబ్బాయి కిషోరు యాక్చువల్గా ఇతను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, తర్వాత ఫిజియోథెరపీ డాక్టర్గా కూడా ఆ సందులో కానీ పులివెందుల కాన్స్టిట్యున్సీలో కూడా చాలా మంచి పేరు. ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు శ్రీరామాల సందులో కూడా ఇక్కడ పార్టీలో చేరడం. అలాగే రాఘవేంద్ర థియేటర్ దగ్గర మాకు ముందు నుంచి బాగా పరిచయము. తర్వాత వెంకట్ అంటారు.